అమీన్పూర్ మున్సిపాలిటీ రాఘవేంద్ర కాలనీలో చెన్నయ్య రజిత దంపతులు కూతుర్లు సాయికృష్ణ 12 ఏళ్ల కూతురు ఇక మధుప్రియ 10 ఏళ్ల గౌతమ్ అనే అబ్బాయి ఇక అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇక ఘటనా స్థలానికి పరిశీలించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పోలీసుల కథనం ప్రకారం చెన్నయ్య వాటర్ ట్యాంకర్ నడుపుతుండగా భార్య రజిత ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. నిన్న రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయగా భార్య ముగ్గురు పిల్లలు అన్నం పెరుగన్నంతో తినగా ఇక భర్త చెన్నయ్య పప్పు అన్నంతో భోజనం చేసి వాటర్ ట్యాంక్ ట్రాక్టర్ తో చందానగర్ కు వెళ్లాడు. అయితే రాత్రి 11 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి ముగ్గురు పిల్లలు భార్య పడుకుని ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో భార్య రజిత తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతుండటంతో చెన్నయ్య ఇరుగు పొరుగు వారిని పిలిచి భార్యను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో పిల్లల గురించి ఆరా తీయగా ముగ్గురు పిల్లలు అప్పటికే మృతి చెంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు ఎలా మృతి చెందారనే దాని మీద సమాచారం పూర్తిగా తెలియాల్సి ఉంది. ఈ రోజు మార్నింగ్ కాల్లో మనకి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అప్పటి నుంచి మన ఫస్ట్ హాస్పిటల్ విజిట్ చేసాం. ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు అది ఎవిడెన్స్ కలెక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు అండర్ ఇన్వెస్టిగేషన్. స్థానికుల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. స్థానిక ఇది ఇప్పుడు ఏం స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ ఏం కావాలంటే అన్ని యాంగిల్ మనం సైంటిఫిక్ ఎట్లా జరిగింది యాక్చువల్ ప్రాజెక్ట్ అవుతుంది పోస్ట్ మార్టం అయిన తర్వాత అసలు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఏం చేస్తూ ఉంటారు ఏంటి? అసలు పిల్లల ఏజ్ ఎంత? వాళ్ళు ఏం చదువుతారు? పిల్లలు అది ఏజ్ అది చిన్నపిల్లలు ఉన్నారు. 12 years బాబు ఉన్నారు, 10 years పాప, ఒక 8 years బాబు. సో ముగ్గురు ఉన్నారు. అండ్ అమ్మాయి స్కూల్ టీచర్ అండ్ ఇప్పుడు ఇది ప్రైమరీ టీచర్. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు తల్లి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది సార్? అక్కడ ఎక్కడ ట్రీట్మెంట్? ఇది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రాదు. అంటే చెన్నైతో మాట్లాడినప్పుడు ఏం జరిగింది ఏంటి అని ఏమన్నా మాట్లాడారు సార్? చెన్నయ్య పిల్లల తండ్రి మనం అది ఇప్పుడు వరకు నాకు ఈ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కాలేదు. టూ ఎర్లీ టు కమెంట్ ఆన్ ఇన్వెస్టిగేషన్. థ్యాంక్ యూ సార్. నా పేరు ప్రభాకరాచార్య, రాఘవేంద్ర కాలనీ నివాసిని. ఆ రాఘవేంద్ర మెంబర్ని కూడా మా సంఘానికి. అది జరిగింది ఏంటంటే ఇక్కడ నాకు 2:30కు మా ఇంటి కిరాయి కింద ఉన్న మా కిరాయి అబ్బాయి వచ్చి అంకుల్ ఇట్లా చెన్నై వాళ్ళ భార్య ప్రాణ పరిస్థితి ఉంది, పిల్లలు చనిపోయినని చెప్పి ఏడుస్తున్నాడు, ఒకసారి మీరు రండి అని చెప్పాడు. ఇమీడియట్గా 2:30 అట్లా 2:35 నేను వచ్చి చూస్తే చెన్నై పాని పెట్టుకుని ఇక్కడ ఉన్నాడు. ఏమైంది చెన్నై అంటే మా పిల్లలు చచ్చిపోయిన సార్ అంటే ఎట్లా అయినా సార్ పెరుగున్నాం అదే తిన్నాం. ఇమీడియట్గా నా భార్య బతకాలి సార్ అంటే నా కారు ఇచ్చి నా కారులో నేను పంపించిన తర్వాత చూస్తే అక్కడ లోపల చూస్తే వాళ్ళు చనిపోయారు. ఇక్కడ ఏమీ దొరకదు. అప్పటికల్లా మేము అన్నింటి కూడా ఫోన్ చేసినాం. పోలీసు వాళ్ళు వచ్చిండు, సిఐ నరేష్ గారు వచ్చిండు, డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అది జరిగింది సార్. ఆ తర్వాత అమ్మాయి అక్కడ నుంచి ఏమైనా మందు వచ్చింది అని చెప్పి మనకు వచ్చేది కదా. ఇప్పుడు వెతుకున్నాం ఇక్కడ మందు ఏం దొరకలేదు. సరే ఆ కాన్సెన్స్ వచ్చింది అని చెప్పి తెలిసింది. సరే సేఫ్ అని చెప్పి అనుకుని కాబట్టి చనిపోవడానికి చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే మేము 7 ఏళ్ల నుంచి అబ్బాయిలు మా ఇంటికి వస్తారు, మా ఇంట్లో కూర్చుంటారు, ఏదైనా ఉంటే తింటారు, టీవీ చూస్తారు, ఆడుతారు. నేను 8 o'clock కూడా వాళ్ళు ఆడుతారు సార్ పిల్లలు. అది అలాంటి ఏ రోజు కూడా అమ్మాయి మాకు చెప్పలేదు. కొట్లాడు ఉన్నట్లు కానీ ఏమున్నట్లు అసలు ఇంత అమ్మాయినే ఉన్నారు సార్. ఏం చెప్పాలంటే అసలు మాకు చాలా కాన్ఫిడెంట్ అమ్మాయి మీద కానీ ఆయన కూడా భార్య భర్తల మీద అసలు ఎంత బాగా ఇస్తుందంటే వాళ్ళ ఇంటి పరిస్థితి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆర్థిక వాళ్ళకి ఊళ్ళో పొలం ఉందంట. కాకపోతే అన్నదమ్ములు 6 మంది వాళ్ళకు డిస్ప్యూట్ అయ్యి 1 year నుంచి మాట్లాడతారు అని కూడా చెప్పాడు. వాళ్ళ ఎక్కడ సొంతం? ఇక్కడ అమ్మన్గల్లు పక్కన తలకొండపల్లి మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. వాళ్ళ ఎన్ని రోజుల నుంచి నివసిస్తారు ఇక్కడ? ఇంట్లో అయితే 3 years సార్. అంతకుముందు అక్కడ బయట పక్కన స్ట్రీట్లో ఒక 3-4 years ఉన్నారు. మాకు అప్పటి నుంచి పరిచయం, 7 years నుంచి పరిచయం. ఎందుకంటే వాటర్ ట్యాంకర్ ఆయన సప్లై చేస్తాం, చిన్న వాటర్ ట్యాంకర్ ఉంది. మాకు ఎప్పుడైనా నీళ్ళు కావాలంటే తెచ్చిస్తాడు. వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చిపోతుండాలంటే ఏమైనా ఘటనలు ఉన్నాయా? అలాంటివి అయితే ఏం లేదు సార్. చాలు వాళ్ళ అమ్మాయి వాళ్ళ తరపు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు 1 year నుంచి అయితే వీళ్ళ తరపు నుంచి వచ్చినట్లయితే మాకేం. నా పేరు తేజ. ఇది రాఘవేంద్ర కాలనీలో లెంటర్ సార్. 2:30 AM అట్లా మా అంకుల్ ఏడవడంతో వచ్చి మా కుక్క అరవడంతో బయటకు వచ్చి అడగడంతో ఆ అంకుల్ మాకు 3 పిల్లలు చనిపోయారు, మా భార్య కూడా పడిపోయింది అనగానే మా అంకుల్కి వెళ్ళని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళారు కార్లో. అంతే తెలుసు. 2:30, 2:40 పరిస్థితి మీరు లోపలికి వెళ్ళి చూడలేదు. కానీ అంకుల్ అయితే
చనిపోయి ఉన్నారని చెప్పిండు. ఎవరు చెప్పారు నీకు? చెన్నయ్య బయటకు వచ్చాక బయట ఇక్కడ గేట్ కాడ ఉన్నాడు. గేట్ కాడ ఆ భార్యతోనే పట్టుకొని ఉన్నాడు. ఆమె పడిపోయి ఉంది. కాదు అరవడం అరుస్తున్నాడు. మా కుక్క అరవడంతో బయటకు వచ్చినాము ఏమైందనగానే వచ్చి అడిగితే పిల్లలు చనిపోయారు, మా భార్య పడిపోయింది అనగానే హాస్పిటల్ తీసుకెళ్ళాను అంకుల్ చెప్పేసి చెప్పాడు. ఏం తెలియదు. ఎందుకు మరి ఇట్లా నీకేమైంది? నాకు ఏదో గొంతు మీద వచ్చి గొంతు పట్టుకుని నవ్వులినట్టు. పెరగడంలో ఏమేసుకుంటుంది దాంట్లో? ఏం వేసుకోలేదా? ఏమేయకుండా ఎందుకు అట్లా అయింది? ఏమైనా విషయం తీసుకున్నారా? ఏముంటే చెప్పమ్మా. ఏమైనా ఏం పేరు నీ పేరు? నీ భర్త పేరు? ఎంతమంది పిల్లలు? ముగ్గురా? ఏం పేర్లు వాళ్ళ పేరు? పెద్దోళ్ళు? సాయి కృష్ణ, మధుప్రియ, గౌతమ్. గౌతమ్ అని చిన్నోడా? ఏమైనా పెరగడంలో ఏం కలపలేదా? ఎట్లా మరి ఎట్లా జరిగింది మరి? ఏమవ్వాలి, మంచిగా ఉన్నారు కానీ నీకేమైంది అంటున్నా? నువ్వు హాస్పిటల్ ఎందుకు చేరినావు అంటున్నావు? ఏం తిన్నావు? నువ్వేం తిన్నావు నైట్? పెరుగన్నా? ఎక్కడ తెచ్చిన పెరుగు? ఏ షాప్లా? ఏం జరిగింది? వాటర్ ట్యాంకర్ 9 గంటలకు ఇంటికి వచ్చిన అన్నం తిన్నాక 10 గంటలకు ఇంటికి నేను బయలుదేరి చందన రోడ్డు చేయడానికి వెళ్ళాను. వచ్చిన తర్వాత 11:20 నిమిషాలు 5 ఇంటికి వచ్చేవారు. మా భార్య డోర్ కొట్టి తీశారు. సరే ఆమె పట్టుకుని నేను అనుకున్నాను. మధ్యరాత్రి ఆమెకు సీరియస్ అయిందని లేదు. పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు. ఆమె మాత్రం సీరియస్ ఉంది. పిల్లల్ని ఎన్ని గంటలకు చూసారు మీరు చనిపోయినట్టు? నేను ఈ అమ్మాయిని మా భార్యను చేసుకొని బయటికి వస్తుంటే నాకు ఒక్కని కాక ఏడిస్తే మా అబ్బాయిని పోయి బాబు పక్కన వాళ్ళని పిలుపు అని చెప్తామని లేపిన. మా అబ్బాయిని లేపితే మా అబ్బాయి అప్పటి వరకు చనిపోయి ఉన్నాడు. ఇంకొక అబ్బాయిని కూడా వచ్చి చూశాను. ఆ అబ్బాయి కూడా దగ్గర అయిపోయాడు. అమ్మాయి దగ్గరికి వచ్చాను. అమ్మాయి కూడా దగ్గర అయిపోయింది. నా దగ్గర అమ్మాయి పక్కన వండుకున్న అమ్మాయి కూడా పక్క మీద అట్టే వండుకొని అట్టే దగ్గర అయిపోయింది. ఎక్కడ మీది సొంతూరు? మేకపల్లి, పల్కొండపల్లి మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఎన్నేళ్ళే ఇక్కడ ఉండబట్టి? నేను 15 ఏళ్ళు అయిపోతుంది.